హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ బాస్. ఈ వీడియోలో మనము అవతార్ 3 మూవీకి ఇప్పటివరకు ఎంత కలెక్షన్ వచ్చింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అయిందా లేదా, అండ్ ఈ ఫోర్త్ డేలో ఎంత కలెక్షన్స్ రాబట్టుతుంది అనే విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అవతార్ 3 మూవీ 4450 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగినప్పటికీ జస్ట్ 4 డేస్లలో, జస్ట్ 4 రోజులలోనే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని చాలా సింపుల్ గా రీచ్ అయిపోయింది. మూవీకి చాలా చోట్ల నుంచి నెగెటివ్ టాక్ వచ్చినా, పాజిటివ్ టాక్ వచ్చినా అండ్ మిక్స్డ్ టాక్ వచ్చినా గానీ, ఆడియన్స్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఈ మూవీకి కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపిస్తున్నారు. ఈ మూవీ థర్డ్ డే కలెక్షన్స్ వచ్చేసి జస్ట్ 3 రోజులలో 3987 కోట్ల రూపాయలైతే వసూలు చేయగలిగింది. ఇక ఈ ఫోర్త్ డేలో మన తెలుగు రాష్ట్రాల నుంచి 7.5 క్రోర్స్ అయితే రాబట్టగలుగుతుంది మన తెలుగు రాష్ట్రాలలోనే. ఇక మన ఇండియా లెవెల్‌లో 43-45 క్రోర్స్ వరకైతే మనకు ఫోర్త్ డేలో రాబడుతుంది. ఇక వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ బెనిఫిట్ షోలు, నైట్ షోలు అన్నీ పూర్తి చేసుకొని ఈ మూవీకి ఎక్కడ కూడా కలెక్షన్స్ తగ్గకుండా నాలుగవ రోజు కూడా 600-700 కోట్ల వరకైతే చాలా సింపుల్‌గా రాబట్టగలుగుతుంది. ఇక ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 4450 రూపాయలు. ఈ 3 రోజులలో వచ్చిందెంత? 3987 కోట్ల రూపాయలు. అండ్ ఈ ఫోర్త్ డేలో వచ్చిందెంత? 700 కోట్ల రూపాయలు. ఈ మొత్తం కలుపుకుంటే 4687 కోట్ల రూపాయలను జస్ట్ 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని రీచ్ అయిపోయి లాభాల దిశగా అయితే కొనసాగుతుంది. అంటే 4450 కోట్ల రూపాయలు పోయినప్పటికీ ఇంకా 250 కోట్ల రూపాయలైతే ఇప్పటి నుంచే లాభాలు వచ్చేస్తున్నాయి. అండ్ ఈ మూవీ ఖచ్చితంగా 10,000 క్రోర్స్‌ని చాలా ఈజీగా రాబడుతుందని అయితే చాలా గట్టిగా కొన్ని కొన్ని వర్గాలైతే నమ్ముతూనే ఉన్నాయి. అండ్ ఈ మూవీ ఎంతవరకు రాబట్టగలుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మన ఇండియా లెవెల్‌లో ఎంత రాబట్టింది, అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది, అండ్ వరల్డ్ వైడ్‌గా ఎంత రాబట్టింది, అండ్ ఎంత రాబట్టబోతుంది అనే విషయాలు మనం మాట్లాడుకుందాము. సీ యూ అగైన్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.